హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సల్మా ఇంటి రుచులు. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఈ వీడియోలో నేను చిన్న పిల్లలకు ఎముకలు దృఢంగా ఉండడానికి ఎంతో హెల్ప్ చేసే రాగులతో అనేది ఉగ్గు అనేది తయారు చేస్తున్నానండి. రాగులు ఒక్కటే కాదండి, రాగులతో పాటు పప్పు దినుసులు, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి రాగులతో ఉగ్గు అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఈ వీడియోలో. ఈ వీడియో మొత్తం అనేది చూడండి, స్కిప్ కాకుండా వీడియో మొత్తం చూడండి. ఓకేనండి, వీడియోలో వెళ్దామండి. రాగులని ఫస్ట్ అనేది మొలకలు తెచ్చుకోవాలండి. మొలకలు తెచ్చిన రాగులతో ఉగ్గు అనేది తయారు చేస్తే ఎంతో మంచిదండి. రాగులు అనేది డైజెస్ట్ అనేది కావు చిన్నపిల్లలకి, అందుకోసం మొలకలు తెచ్చిన రాగులతో చేస్తే డైజెస్ట్ అనేది ఈజీగా అయిపోతుందండి. అందుకోసం మీరు కొంచెం టైం పాస్ తీసుకుని రాగులకు మొలకలు అనేది తెప్పించుకోండి. ఓకేనండి, ఆ రాగి మొలకలు అనేది వన్ డే అంతా ఫుల్ ఆరబెట్టుకోవాలండి. నేను ఫ్యాన్ కిందనే అనేది ఈ రాగులు అనేది ఆరబెట్టుకుంటున్నాను. డ్రై అనేది చేసుకునేది వాటర్ ఉంటుంది కదా, తేమ ఉండకుండా ఫ్యాన్ గాలి కిందనే వన్ డే అంతా డ్రై అనేది చేసుకోవాలండి. నెక్స్ట్ అనేది ఒక బౌల్ తీసుకొని పప్పు దినుసులు అనేది యాడ్ చేసుకోవాలండి. నేను 2 కప్పుల రాగులు తీసుకున్నాను కాబట్టి 4 స్పూన్స్ పప్పు దినుసులు అనేది తీసుకుంటున్నాను అండి. ఏ పప్పులు తీసుకున్నాను అంటే కందిపప్పు, మినప్పప్పు, ఎర్ర కందిపప్పు అంటారు కదండి, ఎర్ర కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు అనేది తీసుకుంటున్నాను. అవన్నీ 4 స్పూన్స్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను చూడండి, 1 కప్పు రాగులు తీసుకుంటే 2 స్పూన్స్ అనేది యాడ్ చేయండి. నేను 2 కప్పులు రాగులు తీసుకున్నాను కాబట్టి 4 స్పూన్స్ అనేది యాడ్ చేస్తున్నాను. ఈ పప్పు దినుసులని బాగా కలుపుకొని వాష్ అనేది చేసుకోవాలండి. 2 టైమ్స్ అనేది వాష్ చేసుకోవాలండి. 2 టైమ్స్ వాష్ చేసిన తర్వాత మళ్ళీ ఇవి కూడా ఒక క్లాత్లో అనేది, కాటన్ క్లాత్లో అనేది ఈ పప్పులన్నీ ఆరబెట్టుకోవాలండి. నేను ఇవి కూడా ఫ్యాన్ గాలిలోనే ఆరబెట్టుకుంటున్నాను. ఓకేనండి, వన్ డే మొత్తం ఇవంతా బాగా ఆరాలండి. దానిలో తేమ ఉండకుండా ఈ పప్పు దినుసులు కూడా బాగా ఆరబెట్టుకోవాలండి. పిల్లల కోసం కొత్త కదండి చేస్తున్నది, అందుకోసం మేము పర్ఫెక్ట్ కొలతలతో చేసుకుంటే చాలా మంచిదండి. అందుకోసము కొంచెం టైం ప్రాసెస్ అయినా తీసుకొని ఇవంతా ఓపికగా అనేది చేసుకోవాలండి. నేను ఫ్యాన్ గాలిలోనే ఇంట్లోనే ఆరబెట్టుకుంటున్నానండి. డ్రై అనేది చేసుకుంటున్నాను. వన్ డే మొత్తం పట్టిందండి. వన్ డేలో బాగా ఆరిపోతాయి. అవి స్టిక్కీ అయిపోతుంది. మధ్యలో కలుపుకుంటా డ్రై అనేది చేసుకోవాలండి. ఓకేనండి, నెక్స్ట్ డేకి నేను రాగులు అనేది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని లో మంట మీదనే లో ఫ్లేమ్ మీదనే ఇవన్నీ రాగులు అనేది ఫ్రై అనేది చేసుకోవాలండి. డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలండి. రాగులు రోస్ట్ అయినది అనేది కలర్ అనేది చేంజ్ అని కావండి. అందుకోసం కలుపుతూ మాడిపోకుండా స్మెల్ అనేది వస్తుంటుంది, కమ్మటి వాసన అనేది వస్తుంటుందండి. అప్పుడే మాకు అర్థం అయిపోతుంది. ఓకేనండి, టైం ప్రాసెస్లో చెప్పాలంటే టైమింగ్లో 5 to 7 minutes వరకు అనేది లో ఫ్లేమ్లోనే ఫ్రై అనేది చేసుకోవాలండి. రాగుల్ని కలుపుకుంటూనే చేసుకోవాలండి, లేకపోతే తొందరగా మాడిపోతాయి. కాబట్టి లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ రాగులన్నీ ఫ్రై అనేది చేసుకోవాలండి. నేను ఇంకో చిన్న టిప్ చెప్పాలండి. రాగులు ఫ్రై అయినది తేమ శాతం పోయింది, వాటర్ ఉండదు లేదంటే అప్పుడే గరిటెకు ఉంటుంది కదండి, రాగులు అనేవి అతుక్కోవండి. అదొకటి కొంచెం చూసుకోండి. ఇంకా అతుక్కుంటున్నాయంటే ఇంకా వాటర్ అనేది ఆ తేమ అనేది ఉంటాయని అర్థం చేసుకోండి. ఓకేనండి, కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది కదండి, చేంజ్ అయిన తర్వాత ఆ రాగులన్నీ ఒక ప్లేట్లో అనేది తీసుకున్నానండి. నెక్స్ట్ పప్పు దినుసులు అనేది ప్యాన్లో డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలండి. పప్పు దినుసులకు అర్థమవుతాయండి, అప్పుడు కలర్ అనేది చేంజ్ అవుతాయి. అందుకోసం పప్పు దినుసులకు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఓకేనండి, ఇది కూడా లో ఫ్లేమ్ మీదనే డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలండి. కలుపుకుంటూనే చేసుకోవాలండి, తొందరగా మాడిపోతాయి కాబట్టి కలుపుతూనే ఉండాలండి. దగ్గర ఉండి కలుపుకుంటూ ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి. చూడండి, అప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయింది, రోస్ట్ అయినాయి కదండి. ఇంకా కొన్ని రోస్ట్ కావాలి కాబట్టి ఇంకా నేను చేస్తున్నానండి. చూడండి, అన్నీ రోస్ట్ అయిపోయినాయి కదండి. ఇవి కూడా ఒక ప్లేట్లో అనేది తీసుకోవాలండి. రోస్ట్ అయిన పప్పు దినుసులని ఒక ప్లేట్లో అనేది తీసుకోవాలండి. చూడండి, అన్నీ రోస్ట్ అయినాయి కదండి. అప్పుడే అర్థమైపోతాయండి, కొంచెం కలర్ చేంజ్ అయ్యి రోస్ట్ అనేది తెలుస్తాయి మీకు. అందుకోసం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పప్పు దినుసులన్నీ
ఓకేనండి. ఇది కూడా ఒక ప్లేట్లో అనేది తీసుకున్నాను. నెక్స్ట్ నేను 2 కప్స్ రాగులని తీసుకున్నాను కాబట్టి 2 కప్స్ పూల్ మక్కన అనేది యాడ్ చేస్తున్నాను అండి. పూల్ మక్కన అని పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా ముఖ్యమండి. అందుకోసము పూల్ మక్కనని ఉగ్గులని కంపల్సరీ యాడ్ అనేది చేసుకోండి. ఈ పూల్ మక్కన కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఈ పూల్ మక్కన రోస్ట్ అయినాయని తెలుసుకోవాలంటే ఇవి క్రిస్పీ వచ్చేంత వరకు అనేది రోస్ట్ అనేది చేసుకోవాలండి. ఇవి కలుపుతూనే ఉండాలండి, తొందరగా మాడిపోతాయి. అందుకోసము కలుపుకుంటా ఇవి రోస్ట్ అనేది చేసుకోవాలండి. మధ్య మధ్యలో చెక్ అనేది చేస్తూ ఉండాలండి. ఎందుకంటే అది క్రిస్పీ వచ్చేంత వరకు మేము డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి కదండి. అందుకోసము వచ్చినాయా లేవా అని డ్రై రోస్ట్ అనేది చూసుకోవాలండి. చూపిస్తున్నాను చూడండి, ఫుల్గా క్రిస్పీగా వచ్చేసినాయి కదండి. వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో అనేది తీసుకున్నానండి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసినానండి. నేను 10 బాదంలు, ఒక 5 కాజులు అనేది తీసుకున్నానండి. అవి కూడా ఫ్రై అనేది చేసుకోవాలండి. అంతేనండి, అవి కూడా ఒక ప్లేట్లోనే తీసుకొని ఇది ఫుల్గా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత నేను మిక్సీ జార్లో అనేది పౌడర్ అనేది చేసుకోవాలండి. ఓకేనండి. చల్లారిన తర్వాత చూడండి, నేను మిక్సీ జార్లో మిక్సీ అనేది పెడుతున్నాను. నేను ఫస్ట్ రాగులని పూల్ మక్కనని కొంచెం కొంచెం వేసుకొని గ్రైండ్ అనేది చేసుకుంటున్నానండి. చూడండి, పౌడర్ కూడా ఫుల్. నెక్స్ట్ ఉన్న పప్పు దినుసులు కూడా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ అనేది చేసుకోవాలండి. ఇది కూడా ఫైన్ పౌడర్ చేసుకొని 2 కలుపుకోవాలండి. ఈ పౌడర్లు అనేది ఎయిర్ టైట్ బాక్స్లో అనేది మెయింటైన్ చేయండి, లేకపోతే గాజు సీసాలను కూడా వేసుకోండి. అందుకు నేను స్టీల్ బాక్స్లో అనేది పెట్టుకుంటున్నానండి. ఓకేనండి. ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఉగ్గు అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఒక బౌల్ తీసుకొని నేను 1.5 స్పూను పౌడర్ అనేది వేసుకుంటున్నది. రాగి ఉగ్గు పౌడర్ అనేది తీసుకుంటున్నాను. 1.5 స్పూన్కి హాఫ్ గ్లాస్, చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసిన వాటర్ని లమ్స్ లేకుండా, ఉండలు లేకుండా బాగా అన్ని కలుపుకోవాలండి. ఉండలు లేకుండా బాగా అనేది కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ఈ పక్కన పెట్టేసి నెక్స్ట్ స్టవ్ మీద ఇంకో గిన్నె తీసుకొని 1.5 స్పూన్కి నేను 1 గ్లాస్ వాటర్ అనేది వేస్తున్నాను. అదే చిన్న గ్లాస్తోనే 1 గ్లాస్ వాటర్ అనేది వేస్తున్నాను. ఈ ఉగ్గు ప్రాసెస్ కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, హై ఫ్లేమ్లోనే చేయకూడదు, తొందరగా మాడిపోతాయి కదండి. అందుకోసం లో ఫ్లేమ్ మీదనే చేసుకోవాలి. ఈ ఉగ్గు తయారు చేసినప్పుడు కూడా సిల్వర్ బౌల్ కాకుండా స్టీల్ బౌల్నే ప్రిఫర్ అనేది చేయండి. ఓకేనండి. నెక్స్ట్ వాటర్లో కొంచెం నెయ్యి, సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి. బిఫోర్ 10 months బేబీస్కి అయితే సాల్ట్ అనేది స్కిప్ చేసేయండి. నేను మా బాబు 1 year కాబట్టి నేను సాల్ట్ అనేది కొంచెం యాడ్ అనేది చేస్తున్నానండి. ఓకేనండి. అది కొంచెం వాటర్ ఉడుకు వచ్చిన తర్వాత నేను కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంటుంది కదా, అదన్నీ ఉగ్గుని దాంట్లో వాటర్లోనే కలిపేస్తున్నానండి. ఒకసారి అంతా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ మీద 5 to 7 minutes వరకు కుక్ అనేది చేసుకోవాలండి. అప్పుడే చూడండి తొందరగా దగ్గర పడుతుంది. అందుకోసం పక్కనే ఉండి కలుపుకుంటూ ఉండాలండి. కొంచెం చిన్న పిల్లలకి చేసేది ఉంటే మీరు ఒక 2 స్పూన్స్ వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోండి. కొంచెం జారుడుగానే తినిపియండి. ఓకేనండి. మా బాబు 1 year కాబట్టి నేను ఒక థిక్ కన్సిస్టెన్సీనే మెయింటైన్ చేస్తున్నాను. ఇది చల్లారిన తర్వాత ఇంకా థిక్గా వచ్చేస్తుందండి. అందుకోసము కొంచెం లైట్గా ఉన్నప్పుడే మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి. ఓకేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ మదర్స్ ఉంటారు కదా, ఎవరెవరు న్యూ మదర్స్ ఉన్నారో ఈ వీడియో అనేది షేర్ కూడా చేయండి. మీరు ఎవరైనా ఈ ఉగ్గుని తయారు చేస్తున్నారంటే నాకు కామెంట్ కూడా అనేది చేయండి. మేము ఈ ఉగ్గుని మా పిల్లలు పెట్టిస్తున్నామని కామెంట్ చేయండి. ఓకేనండి. బాయ్.